హాయ్, హలో, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 46 వినిపించబోతున్నాను. ఆ రోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వంశీ దివ్యని తీసుకొని వాళ్ళ బాబాయ్ ఇంటికి వస్తాడు. వంశీ బాబాయ్ కూతురు నందిని వాళ్ళని చూసి సంతోషంగా బయటికి ఎదురొస్తుంది. వంశీ చెల్లిని చూసి ఆట పట్టిస్తూ, ఎవరు నువ్వు? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొత్తగా కనిపిస్తున్నావేంటి అని అడుగుతాడు. వంశీ అలా మాట్లాడడం చూసి దివ్య ఆశ్చర్యపోయి వంశీ వైపు చూస్తుంది. వంశీ దివ్య వైపు చూసి తన్ని ఆట పట్టిస్తున్నట్టుగా కన్ను గీటుతాడు. నందిని గురున చూస్తూ, నేనెవరినో నీకు తెలీదా అన్నయ్య అని అడుగుతుంది. నాకు తెలీదు అని దివ్య వైపు చూసి, దివ్య తనెవరో నీకు తెలుసా? మన పెళ్లిలో ఎప్పుడైనా చూసావా అని దివ్యని అడుగుతాడు. దివ్య కూడా నందినిని ఆట పట్టిస్తూ, ఆహా, నేను కూడా చూడలేదు. తను కూడా మనలాగే ఈ ఇంటికొచ్చిన గెస్ట్ ఏమో అని అంటుంది. వదినా అని అంటుంది నందిని అదే కోపాన్ని ప్రదర్శిస్తూ. నాకైతే ఆ గెస్ట్లా కూడా అనిపించడం లేదు. ఈ ఇంటికి వచ్చిన పని మనిషిలాగా అనిపిస్తుంది అని అంటాడు వంశీ. నందిని ఇద్దరి వైపు చిరుకోపంగా చూస్తూ, మీరిద్దరు బాగా టూ మచ్ చేస్తున్నారు. నిజంగానే నన్ను మర్చిపోయి ఈ ఇంటికి పని మనిషిని చేస్తారేమో అనిపిస్తుంది. ఒరే అన్నయ్య, నీకొక్కటిస్తే నేనెవరినో అప్పుడు గుర్తొస్తుంది అని వంశీ వైపు చెయ్యి లేపుతుంది. వంశీ తన చేయిని పట్టుకొని తన చేతికి వాచ్ పెట్టి, నిన్ను మర్చిపోలేదని చెప్పడానికి నీకు ఈ గిఫ్ట్ అని అంటాడు. నందిని ఆ వాచ్ చూసి సంబరపడుతూ, వావ్, సూపర్గా ఉందా అన్నయ్య అని అంటుంది. దివ్య వాళ్ళ అన్నా చెల్లెల అనుబంధాన్ని కొత్తగా చూస్తుంటుంది. అయినా ఇంకెన్నాళ్ళు మా బాబాయ్ ఇల్లు పట్టుకుని ఊగులాడుతుంటావు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోవా అని అడుగుతాడు వంశీ. నందిని నిట్టూర్చి, ఏం చేయను, నన్ను భరించేవాడు దొరకడం లేదు అని అంటుంది. వంశీ నందిని నెత్తి మీద చిన్నగా కొడుతూ, నిజమే, నిన్ను భరించేవాడు దొరకడం చాలా కష్టం అని అంటుండగా వంశీ పిన్ని బాబాయ్ బయటకు వచ్చి, నందు, ఎంతసేపు అన్నయ్య వదినని బయట నిలబెట్టి మాట్లాడుతుంటావు అని అంటారు. దివ్య వాళ్ళని చూసి, చిన్నత్తయ్య మావయ్య బాగున్నారా అని అడుగుతుంది. వాళ్ళు నవ్వుకుంటూ, బాగున్నావమ్మా, లోపలికి రండి అని వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెడతారు. చాలా రోజుల తర్వాత ఈ ఊరికి వచ్చారు, మరి కొన్ని రోజులు ఉంటారా వంశీ అని అడుగుతుంది వంశీ పిన్ని. లేదు పిన్ని, నేను వెళ్ళాలి అని దివ్య వైపు చూస్తూ, దివ్యని ఇక్కడే ఉంచి వెళ్తాను అంటాడు వంశీ. ఆ మాటకి దివ్య ఒక్కసారిగా వంశీ వైపు కంగారు పడుతూ చూస్తూ వాళ్ళ ముందు వంశీతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. పోనీలే, దివ్యనైనా ఉంచుతున్నాం, సంతోషం. ఇక పదండి, భోజనం చేద్దురు గాని అని అంటుంది వంశీ పిన్ని. వంశీ భోజనం చేస్తూ దివ్య పడుతున్న కంగారుని గమనిస్తుంటాడు. దివ్య భోజనం చేయకుండా, వంశీ గారు నన్ను వదిలిపెట్టి వెళ్తానంటున్నారేంటి? అమ్మో, వంశీ గారిని చూడకుండా ఎలా ఉండాలి అని అనుకుంటూ అదే ఆలోచనలో ఉంటుంది. ముందు ప్రశాంతంగా భోజనం కానివ్వు, తర్వాత మాట్లాడుకుందాము అని అంటాడు వంశీ. కానీ వంశీ తనని వదిలేసి వెళ్తాడు అనే భావన భరించలేక, అంతగా ఏమీ తినాలనిపించక ఏదో 2 ముద్దలు తిని భోజనం ముగిస్తుంది. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు నిలబడి ఉంటారు. ఏంటి వంశీ గారు మీరనేది? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి? మీతో పాటు నన్ను తీసుకువెళ్ళరా అని అడుగుతుంది కంగారు పడుతూ. మరి కొన్ని రోజులు నిన్ను ఇక్కడే ఉంచాలనుకుంటున్నాను దివ్య అని అంటాడు వంశీ. మరి కొన్ని రోజులంటే ఎన్ని రోజులు అని అడుగుతుంది దివ్య. ఆ ప్రశ్నకు వంశీ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. మీరు లేకుండా నేను ఉండలేను వంశీ గారు, నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది దివ్య. దివ్యకు నచ్చ చెప్పాలని చూస్తూ, అది కాదు దివ్య, ఇక్కడ అమ్మ నాన్న నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటారు, నీకు ఇక్కడ ఎలాంటి కష్టము ఉండదు అని అంటాడు. మీరు లేకపోతే నాకు కష్టంగానే ఉంటుంది వంశీ గారు. అత్తయ్య గారు మావయ్య గారు నన్ను ప్రాణంగా చూసుకుంటారని నాకు బాగా తెలుసు. కానీ మీరు లేకుండా నన్ను ఇక్కడ ఉండమని మాత్రం చెప్పకండి ప్లీజ్ అని అంటుంది కంగారు పడుతూ. దివ్యకు ఎలా నచ్చ చెప్పాలా అని వంశీ చూస్తుంటాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ, మీకు తెలీదు వంశీ గారు, నేను నాకు తెలియకుండానే మీ అభిమానానికి బాగా అలవాటు పడిపోయాను. మీ ప్రేమకు బానిసైపోయాను. ఇది నా పిచ్చి అంటారో వెరితనం అంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు దూరంగా ఉండలేను వంశీ గారు అని వంశీని హక్ చేసుకొని ఏడుస్తుంటుంది. వంశీ కూడా తనని హక్కున చేర్చుకొని మనసులో మాట్లాడుకుంటూ, నా పరిస్థితి కూడా అదే దివ్య, నిన్ను చూడకుండా నేను కూడా ఉండలేను. నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు, నేను బయటికి చెప్పుకోలేకపోతున్నాను, అంతే తేడా అని అనుకొని
వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఇప్పుడు ఈ విషయం గురించి దివ్యని ఇబ్బంది పెట్టకుండా పండగ అయిపోయేలోపు ఎలాగైనా దివ్యని ఒప్పించాలి అని అనుకొని దివ్యని ఎదురుగా పెట్టుకొని తన కన్నీళ్లు తుడిచి అమ్మా నాన్న మన కోసం ఎదురు చూస్తుంటారు, వెళ్దాం పదా అని తనని తీసుకొని వెళ్తాడు. పండగ రోజు వస్తుంది. ఆ ఇంటిలో పండగ వాతావరణంతో కోలాహలంగా ఉంటుంది. మరోపక్క వర్కర్స్ ఆ ఇంటిని విద్యుత్ దీపాలతో పూల మాలలతో అలంకరిస్తుంటారు. ప్రసన్నాంబ గారు వర్కర్స్ దగ్గరికి వచ్చి తులసి కోట మీద కూడా విద్యుత్ దీపాలు పూల మాలలు అలా అందంగా అలంకరించండి అని చెప్తుంది. మరి కొద్దిసేపటికి ఇంటి అలంకరణ పూర్తవుతుంది. వంశీ దివ్య పట్టు వస్త్రాలు ధరించి స్పెషల్ అట్రాక్టివ్గా కనిపిస్తుంటారు. ప్రసన్నాంబ దివ్య వంశీతో లక్ష్మీ పూజ చేయిస్తుంది. సాయంత్రానికి వంశీ బాబాయ్ పిన్ని నందిని కూడా నారాయణ గారి ఇంటికి చేరుకుంటారు. చీకటి పడుతుండగానే దివ్య నందిని ఇంటి నిండా ప్రవిధ దీపాలను పెట్టడంలో బిజీ అయిపోతారు. ఆ ఇల్లు ఓ పక్క విద్యుత్ దీపాలు, మరో పక్క ప్రవిధ దీపాలతో అందంగా కనిపిస్తుంటుంది. వంశీ నందిని క్రాకర్స్ కాల్చడం మొదలు పెడతారు. దివ్య దీపాలు పెడుతుంటే వంశీ తన దగ్గరికి వెళ్ళి పెట్టిన దీపాలు చాలే బంగారం, క్రాకర్స్ కాల్చుదుగనరా అంటాడు. అమ్మో, నాకు వాటిని కాల్చాలంటే భయం, నేను ఎప్పుడు కాల్చలేదు వంశీ గారు అని అంటుంది. వంశీ తన చేయి పట్టుకొని క్రాకర్స్ దగ్గరికి తీసుకొస్తూ ఎప్పుడూ కాల్చలేదు కాబట్టే భయపడుతున్నావు, నేను దగ్గరుండి నీతో కాల్పిస్తాను అని దివ్యకి దగ్గరుండి తన చేత క్రాకర్స్ కాల్పిస్తుంటాడు. నందిని వాళ్ళిద్దరినీ అలా ఫొటోస్ తీస్తూ సంబరపడుతుంటుంది. దీపాల వెలుగులో వంశీకి దివ్య ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. వంశీ తన వైపు తదేకంగా చూస్తూ ఈ వెలుగులో నువ్వు కూడా అందంగా వెలిగిపోతున్నావు బంగారం అని అంటాడు. మీరు కూడా ఏమైనా తక్కువ కాదు, ఈరోజు మళ్ళీ మీరు పెళ్లి కొడుకులాగా కనిపిస్తున్నారు అని అంటుంది దివ్య. క్రాకర్స్ కాల్చడం ఆపి ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ నిలబడతారు. వంశీ పిన్ని బాబాయ్ నారాయణ ప్రసన్నాంబ గారు అక్కడికి వచ్చి ఇద్దరు అలా చూసుకోవడమేనా, క్రాకర్స్ కాల్చేది ఉందా అంటూ వాళ్ళని ఆట పట్టిస్తారు. ఆ మాటలతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. వంశీ అందరినీ చూసి తడబడుతూ అది ఇంతకు ముందు వరకు క్రాకర్స్ కాల్చాము అమ్మా అని అంటాడు. నందిని అక్కడికి వచ్చి అవును, ఇంతకు ముందు వరకు కాల్చి ఇప్పుడే ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు అని అంటుంది. వంశీ అంతే తడబడుతూ అదేం లేదు, నందు అబద్ధం చెప్తుందమ్మా అని అంటాడు. నందు ఫోన్ చూపిస్తూ నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నాను, ఈ ఫోన్లో ఉన్న వీడియో చూపించమంటావా అన్నయ్య అని అంటుంది. వంశీ కొంచెం కంగారు పడుతూ అంటే మమ్మల్ని వీడియో కూడా తీసావా, ముందు ఆ ఫోన్ ఇవ్వు అని నందిని వెంట పడతాడు. నందిని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వంశీ నందిని వెనుక పరిగెత్తుతాడు. ఇక్కడ దివ్య కూడా కాస్త సిగ్గుపడుతున్నట్టుగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. వంశీ పిన్ని దివ్య వైపు చూసి ఇలా సిగ్గుపడటం కాదు కోడలి పిల్ల, ఈ ఇంటికి ఒక వారసుడిని ఇవ్వు అని అంటుంది. ఆ మాటకి దివ్య అందరి వైపు కాస్త ఇబ్బందిగా చూసి తర్వాత వంశీ వైపు చూసి మనసులో మాట్లాడుకుంటూ ఎందుకు వంశీ గారు మీరొక్కరు ఇలా ఉన్నారు, మీ కారణంగా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే అత్తయ్య మావయ్య గారిని వారసుడికి ఇవ్వలేకపోతున్నాను. మీలో ఆ అమ్మాయిల పిచ్చి లేకపోయి ఉంటే మీతో సంతోషంగా వైవాహిక జీవితం మొదలుపెట్టి ఈ పాటికి ఓ బాబునో పాపనో కని మిమ్మల్ని తండ్రిని చేసి ఈ ఇంటికి కోడలైనందుకు నా బాధ్యత తీర్చుకునేదాన్ని అని అనుకుంటుండగా అమ్మ దివ్య, నువ్వు వెళ్ళి తులసి కోట దగ్గర దీపం వెలిగించి చేసిన ఉపవాసాన్ని విరమించు అని అంటుంది ప్రసన్నమ్మ గారు. అలాగే అత్తయ్య గారు అని దివ్య అటువైపుకి వెళ్తుంది. కొద్దిసేపటికి తులసి కోట దగ్గర నుంచి దివ్య నోటి వెంట అమ్మా అంటూ భయంకరమైన గావుకేక వినిపిస్తుంది. అందరూ ఆ అరుపు విని కంగారు పడుతూ తులసి కోట వైపు వెళ్ళేసరికి దివ్యకి తులసి కోట మీద పెట్టిన విద్యుత్ దీపాల వల్ల షాక్ కొట్టి స్పృహ కోల్పోయి కింద పడి ఉంటుంది. దివ్యని అలా చూసిన వంశీ భయపడుతూ దగ్గరికి వచ్చి దివ్యని అతని ఒడిలోకి తీసుకొని దివ్య దివ్య అని పిలుస్తుంటాడు. కానీ దివ్య కళ్ళు తెరవలేకపోతుంటుంది. అందరూ భయపడుతూ దివ్య వైపు చూస్తుంటారు. దివ్యని అలా చూస్తున్న వంశీకి ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. నారాయణ గారు తొందర పెడుతూ ముందు దివ్యని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా వంశీ అని అంటాడు. దివ్యని ఆ ఊరిలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు. దివ్యకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. వంశీ భయపడుతూ నాన్న దివ్యని ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాము అని అంటాడు. అక్కడున్న నర్స్ ఆ మాటలు విని భయపడకండి సార్, ఈ డాక్టర్ కొత్తగా వచ్చారు, ట్రీట్మెంట్ బాగా చేస్తారని ఈ డాక్టర్ గారికి మంచి పేరుంది అని వారికి ధైర్యం చెప్తుంది. ప్రసన్నాంబ కోడల గురించి బాధపడుతూ పండగ రోజు ఇలా జరిగిందేంటి,
నా కోడలికి ఏమవుతుందేమోనని భయంగా ఉంది అని ఏడుస్తుంటుంది. వంశీ పిన్ని ప్రసునాంబాని ఓదారుస్తూ, దివ్యకు ఏమీ కాదక్క, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తుంటుంది. ఆ రోజు రాత్రంతా దివ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అందరూ దివ్య గురించి బాధపడుతుంటారు. టైం గడిచి తెల్లవారాక డాక్టర్ దివ్య ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ, నథింగ్ టు వరీ, తన ప్రాణాలకి ఎలాంటి హాని లేదు అంటాడు. అది విని అందరూ టెన్షన్ వదిలేసి సంతోషపడుతుంటారు. తను స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. స్పృహలోకి వచ్చాక వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ మాటలు విన్నాక వంశీ మనసులో పెద్ద భారం దిగినట్టుగా ఉంటుంది. అసలు వదినకి అలా ఎలా షాక్ కొట్టింది? ఇంటిని విద్యుత్ దీపాలతో డెకరేషన్ చేసింది ఈ ఊరు వాళ్ళేనా అని అడుగుతుంది నందిని. తన మాటతో వంశీ అనుమానపడుతూ, ఊళ్ళో వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కాదని చెప్పారు అని ఆలోచిస్తూ ఉండగా ఆ ఆలోచన మాలినీదేవి వైపుకు వెళ్తుంది. ఇంతలోనే మాలినీదేవి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ ఆ కాల్ చూసి కంగారు పడుతూ వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అందరూ పండగ ఇంట్లో చేసుకుంటే మీరు హాస్పిటల్ చేసుకుంటున్నారేంటి వంశీకృష్ణ? వెరీ బ్యాడ్ కదా. కాకపోతే నేను కూడా కొంచెం బ్యాడ్లోనే ఉన్నాను. ఎందుకంటే ఈసారి కూడా గెలుపు నీదే అయింది కదా. నేను గెలిచి ఉంటే ఆట ముగిసేది. ఏం చేయను, మళ్ళీ ఆడటం మొదలు పెట్టాలి అని అంటుంది మాలినీదేవి. ఆ మాటలతో దివ్య ప్రమాదానికి కారణం ఈ మాలినీదేవి అని అర్థమై వంశీ భయపడుతుంటాడు. అన్నట్టు వంశీకృష్ణ, నీకొక విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఈ మాలినీదేవిని తక్కువ అంచనా వేస్తున్నావేమో. నువ్వు దివ్యని తీసుకొని నీ ఊరు వెళ్ళావు. అక్కడ మీ నాన్నగారు పేరున్న సర్పంచ్. కుట్రలు కుతంత్రాలు తెలియని ఊరు. కానీ నేను మాత్రం ఆ సర్పంచ్ కోడల్ని చంపాలని కుట్ర చేశాను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవని ఇప్పటికైనా తెలుసుకో. ఉంటాను అని పెట్టేస్తుంది మాలినీదేవి. ఆమె మీద కోపంతో వంశీ పిడికిలి బిగిస్తూ ఆవిడ నుంచి దివ్యని ఇంకెలా కాపాడుకోవాలి అని అనుకుంటాడు. మరి ఇంకేం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.